సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ ఎస్బీఐ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బిల్డింగ్లోని 5వ అంతస్తులో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పారు. షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. విలువైన ఫైల్స్ దగ్ధమైనట్లు తెలుస్తోంది. ఫైర్ యాక్సిడెంట్పై మరింత సమాచారాన్ని అజయ్ అందిస్తారు. సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో ఉన్నటువంటి ఎస్బీఐ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్లో అగ్ని ప్రమాదం జరిగింది. 5వ అంతస్తులో టాప్ ఫ్లోర్లో ఫైర్ అనేది స్టార్ట్ అయింది. వెంటనే స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ప్రస్తుతం మనం స్పాట్లో ఫైర్ సిబ్బంది కూడా మొత్తము ఎక్కడికక్కడ మంటల్ని అదుపులోకి తీసుకొస్తున్నారు. దాదాపుగా 5th ఫ్లోర్లో స్టార్ట్ అయిన ఫైర్ ఇప్పటికీ దాదాపుగా అదుపులోకి వచ్చింది అనే ఫైర్ సంబంధించిన అధికారులు కూడా చెప్తున్నారు. అయితే ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి ప్రైమరీగా మాత్రం కొంతమేరకు షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగి ఉండొచ్చు అనేది ఫైర్ సంబంధించిన అధికారులు కూడా భావిస్తున్నారు. సో మొత్తము ఈరోజు హాలిడే కావడము, లోపల కూడా ఎవరు లేకపోయిన కారణంగా ఒక పెను ప్రమాదం తప్పింది. లేకపోతే చాలా వరకు ఇబ్బందికర పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుండే అనేది అధికారులు కూడా భావిస్తున్నారు. సో ఫైర్ మాత్రం మొత్తం పూర్తిగా అదుపులోకి వచ్చింది. అటు పక్కనే రెసిడెన్షియల్ సంబంధించిన అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. వాటికి కూడా ఒకవేళ వ్యాపిస్తే ఈ ప్రమాద తీవ్రత ఇంకెక్కువగా ఉంటుండే అనేది అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు సికింద్రాబాద్ సంబంధించిన ఫైర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి ప్రైమరీగా మీరు చూసిన దాన్ని బట్టి ఏంటి కారణం అనుకుంటున్నారు? మాకు 7 ఆ టైంలో ఫైర్ అయిందని సమాచారం వచ్చింది ఎస్బీఐ బిల్డింగ్లో. వెంటనే మేము మా సికింద్రాబాద్ స్నార్కల్ బండిని టర్న్అవుట్ చేశాము. అక్కడికి వచ్చి మా అధికారులు చూసిన తర్వాత ఫైర్ యొక్క తీవ్రతను బట్టి ఇంకా మా దగ్గర బ్రాంటో స్కై లిఫ్ట్, మీరు ఇక్కడ ఫోటోలో పక్కన బిల్డింగ్లో చూడవచ్చు, బ్రాంటో స్కై లిఫ్ట్ బిల్డింగ్ టర్న్అవుట్ చేసాము. ఇంకా వాటర్ అదనంగా అవసరం ఉందని చుట్టుపక్కల ఫైర్ స్టేషన్ నుంచి మొత్తం 6 బండ్లు, ఒక బ్రాంటో స్కై లిఫ్ట్ అధికారులందరూ వచ్చాము. ఇది ఏంటంటే ఎస్బీఐ బిల్డింగ్ అండి, స్టీల్ ఫ్లవర్స్ 4 బిల్డింగ్. ఇది 4th ఫ్లోర్లో ఫైర్ అయింది. ఇప్పుడు ఫైర్ అనేది 4th ఫ్లోర్కే పరిమితమైంది. మేము వచ్చి వెంటనే ఫైర్ని మా సిబ్బంది చాకచక్యంగా చుట్టుపక్కల బిల్డింగ్ వెనకాల రెసిడెన్షియల్ బిల్డింగ్ ఉంది, ఆ రెసిడెన్షియల్ బిల్డింగ్ నుంచి మాకు ఫైర్ ఫైటింగ్ చేసే స్కోప్ దొరికింది. అదేవిధంగా పక్కన ఇంకో అడ్జస్టెంట్ బిల్డింగ్ ఉండే, అక్కడ నుంచి బ్రాంటో నుంచి 3 వైపుల నుంచి కూడా మేము ఫైర్ ఫైటింగ్ చేయడం వల్ల ఫైర్ని పూర్తిగా దాదాపుగా కంట్రోల్ చేయగలిగాము. అదేవిధంగా ఫైర్ని 4th ఫ్లోర్కే మాత్రమే పరిమితం చేయగలిగాము. చుట్టుపక్కలకి స్ప్రెడ్ అయ్యే అవకాశము తగ్గించాము. ఫైర్ కూడా ఆల్మోస్ట్ కంట్రోల్ అయిందండి. మొత్తం ఏ ఫైర్ స్టేషన్స్ నుండి ఇక్కడికి ఫైర్ ఇంజన్ తీసుకొచ్చారు? ఎన్ని ఫైర్ ఇంజన్స్తో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు? మావి మొత్తం 7 బండ్లు టర్న్అవుట్ చేశామండి. సికింద్రాబాద్, స్నార్కెల్, కంటోన్మెంట్, మౌలాలి గాంధారి మన గాంధీ అవుట్ పోస్ట్ నుంచి, అదేవిధంగా మల్కార్గిరి నుంచి వాటర్ టెండర్స్, ఫైర్ టెండర్స్ వచ్చినాయి. అదేవిధంగా సెక్రటేరియట్ నుంచి బ్రాంటో స్కై లిఫ్ట్ వెహికల్ని కూడా టర్న్అవుట్ చేశాము. ఫైర్ జరిగినప్పుడు లోపల ఎవరైనా మనుషులు ఉన్నట్టు మీకు అదేం నోటీస్ చేశారా? మాకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం ఫైర్ జరిగినప్పుడు లోపల ఎవరు లేరు సిబ్బంది. మేమంతా అక్కడే ఇప్పుడు ఫైర్ ఫైటింగ్ చేస్తున్నాము. ఆ ఫ్లోర్లో మొత్తం తిరిగేసి వచ్చాము, ఎవరు మాకు కనబడలేదు. కింది ఫ్లోర్లో కూడా మొత్తం చెక్ చేసాము. కింది ఫ్లోర్లో ఎక్కడ కూడా స్పార్క్స్ కానీ మంటలు కానీ లేవు. ప్రస్తుతానికి అయితే ఎవరు లేరు. అది ఆదివారం కావడం, సెలవు కావడం వల్ల ఎవరు ఉండకపోవచ్చు అని మేము అనుకుంటున్నాం. ఈ బిల్డింగ్ సంబంధించి ఫైర్ సంబంధించిన ప్రికాషన్స్, ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ పాటిస్తుందా, అదేమో నోటీస్ చేశారా? ఎక్స్టింగ్విషర్స్ కనిపించాయండి, వాటితో వాళ్ళు కంట్రోల్ చేయడానికి ట్రై చేసి ఉండొచ్చు. అవి 4th ఫ్లోర్లో అక్కడ కనబడ్డాయి ఫైర్ గ్రౌండ్లో. మాకు చీకటిగా ఉండడం వల్ల ఇంకా చూడలేదు. ఒకసారి మేము ఫైర్ కంట్రోల్ అయిన తర్వాత ఒకసారి కరెంట్ వచ్చిన తర్వాత సిస్టమ్స్ ఉన్నాయా లేవా, పనిచేస్తున్నాయా లేవా అనేది ఒకసారి చెక్ చేసి చెప్తాం. ఇది మొత్తానికి ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మంటల్ని అదుపులోకి తీసుకొచ్చాము. లోపల ఎవరూ లేరు, అంటే 4th ఫ్లోర్ వరకు మంటలు వచ్చాయి. 4th ఫ్లోర్లో ఫైర్ని మొత్తం కూడా మొత్తం క్లోజ్ చేసేసాము. అవి స్ప్రెడ్ కాకుండా చూసాము. వెనకాలే రెసిడెన్స్ సంబంధించి అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి, వాటికి కూడా వ్యాప్తి చెందుతుంది అనేది అనుకొని మొత్తము సరౌండ్ చేసుకొని దాదాపు 5 ఫైర్ ఇంజిన్లతో ఎస్బీఐ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్లో ఫైర్ యాక్సిడెంట్ సంబంధించి మంటల్ని పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకొచ్చాము అనేది ఫైర్ సిబ్బంది చెప్తున్నారు. కెమెరా పర్సన్ సిద్దిక్తో కలిసి అజయ్, V6 న్యూస్, హైదరాబాద్. విద్య ద్వారానే ఉన్నత శిఖరాలకు ఎదుగుతామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాజకీయంగా ఎదగాలంటే సగరులు ఐక్యంగా ఉండాలన్నారు. రాజకీయంగా ఐక్యత ఉంటే ప్రభుత్వమే పిలిచి ఏం కావాలో ఇస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం కులగణన చేస్తామని నిర్ణయం తీసుకోవడం ఇది తెలంగాణ ప్రభుత్వ విజయమన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ సగర భగీరథ మహర్షి జయంతోత్సవంలో పాల్గొన్నారు మంత్రి పొన్నం.
క్యాస్ట్ సర్వే చేసినాం. నేను తప్పు చెప్తానే, కుల సర్వే చేసిన కులగణన వాడు జనగణన అంటే జనాభా లెక్కలు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికే ఉంది. కానీ కులాలకు సంబంధించిన లెక్కలు చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అదే మాట రాహుల్ గాంధీ గారు భారతీయ యాత్రలో చెప్పిండు, దేశం మొత్తం మీద కులాల వారిగా లెక్కలు జరగాలి, చిత్ర అమాజీ ఇచ్చేదానికి కావాలని చెప్పిండు. ఇలా రాహుల్ గాంధీ గారి నినాదం మేరకు సామాజిక న్యాయం కోసం ఏకైక వీరుడిగా పోరాడే ఆనాడు మీరు చెప్తున్నటువంటి ఈ భగీరథుడు ఏ విధంగా అయితే ఆనాడు గంగాన్ని తీసుకురావడానికి వేల సంవత్సరాలు దీక్ష చేసిండో, రాహుల్ గాంధీ గారు అంత పెద్ద పాదయాత్రలో కూడా ఒక భగీరథుడు లాగా భారతదేశంలో చిత్ర ఆబాదీ ఇచ్చేదాన్ని జాతి జనగణన హోనా चाहिए, चलो आज मैं करे तो हम करके दिखाएंगे అంటే ఇలా తెలంగాణ ప్రభుత్వం చేసి చూపెట్టింది. అదే దేశానికి రోల్ మోడల్ అయింది. ఇలా దేశానికి రోల్ మోడల్ అయినటువంటి ఈ జనాభా లెక్కల్లో కులాల లెక్కలు ఇస్తామని కేంద్రం ప్రకటించింది. ఇది తెలంగాణ విజయం, తెలంగాణ బలహీన వర్గాల విజయం, తెలంగాణ ప్రజల విజయం. కాబట్టి ఇలా మనందరం కూడా రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు చెప్పాలి. అదేవిధంగా రేపు రాబోయే కాలంలో తప్పకుండా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఒక కమిటీ వేసినాం. ఏ జనాభా ఎక్కడైతే కుల సర్వే జరిగిందో దానికి అనుగుణంగా సగర్లకు ఏం చేయాలి, మిగతా వర్గాలకు ఏం చేయాలి, తప్పకుండా ఈ సామాజిక పరంగా రాబోయే కాలంలో తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం అందరికీ సముచిత న్యాయం చేసే విధంగా ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికతో రాబోతా ఉంది. దానికి సంబంధించి మీరు కూడా నాయకత్వాన్ని కలవండి. నగరంలోని పలు అభివృద్ధి పనులను పరిశీలించారు సీఎస్ రామకృష్ణారావు. జీవీకే వద్ద నిర్మించిన ఫుట్ఓవర్ బ్రిడ్జి పనులు, ఓల్డ్ సిటీలో దారుల్ ఫిషిఫా వద్ద మెట్రో రైల్ భూసేకరణ పనులను పరిశీలించారు. అటు ఫలక్నామా ఆర్ఓబీ పనులు పరిశీలించిన సీఎస్ ఆగస్టు వరకు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మూసీ నదిపై మూసారంబాగ్ దగ్గర చేపట్టిన పనులను పరిశీలించి వర్షాకాలంలోపు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అక్కడి నుంచి అంబర్పేట వెళ్లి ఎస్టీపీని పరిశీలించారు. పర్యటనలో సీఎస్తో పాటు మెట్రోపాలిటన్ ఏరియా అండ్ అర్బన్ డెవలప్మెంట్ సెక్రటరీ ఇలంబర్తి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, వాటర్ వర్క్స్ ఎండీ అశోక్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు అధిక ఉష్ణోగ్రతలు, మరోవైపు వర్షాలు కురవడంతో ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. పొద్దంతా అత్యంత వేడిగా ఉంటూ రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఈదురుగాళ్లతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. అసలు ఎందుకు వాతావరణం ఇలా ఉంటుంది? ఎన్నడూ లేని విధంగా ఈ ఎండాకాలంలో ఎక్కువగా వర్షాలు కురవడానికి కారణాలేంటి? వాతావరణంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. ఎప్పుడు వాతావరణం ఎలా ఉంటుందో అంతు చిక్కడం లేదు. పగలంతా బాణుడు బగ్గుమంటుంటే సాయంత్రం వాతావరణం మారిపోయి ఈదురుగాళ్లతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. గత సంవత్సరాలతో పోలిస్తే ఎన్నడూ లేని విధంగా ఎండాకాలంలో అధిక వర్షపాతం నమోదవుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే ఎండలు దంచుకొట్టాయి. రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. పైగా ఎండాకాలం మొదలు వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. ఈసారి ఉత్తర భారతం నుంచి వీచిన గాలులతో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవ్వడంతో పాటు గాలిలో తేమ శాతం పెరిగిందంటున్నారు వెదర్ ఆఫీసర్స్. దీంతో రాష్ట్రంలో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి వర్షాలు కురుస్తున్నాయన్నారు. పైగా ఏప్రిల్లోనే 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు మే 2వ వారం నుంచి మరింత పెరుగుతాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. తూర్పు తెలంగాణ జిల్లాలు కనుక చూసుకున్నట్లయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలు, అలాగే చూసుకున్నట్లయితే భద్రాద్రి కొత్తగూడెం, ఇంకా ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, ఇంకా కొన్ని దక్షిణ జిల్లాలు కూడా ఈ యొక్క ఈదురుగాల ప్రభావం అనేది గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఉండే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఆరెంజ్ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. అటు సిటీకి కూడా చూసుకున్నట్లయితే హైదరాబాద్, అలాగే పరిసర ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఇక్కడ చూసుకున్నట్లయితే గాలి ప్రభావం అనేది కూడా ఉండే అవకాశం అయితే ఉంది. ఈదురుగాల ప్రభావం అనేది ఇక్కడ 30 నుంచి 40
కిలోమీటర్ల మేర ఉండే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఎల్లో కలర్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం కూడా జరిగింది. బంగాళాఖాతంలో అధిక వేడితో డిస్టర్బెన్స్ ఏర్పడి ఆవర్తనాలు ద్రోణులు ఏర్పడి వర్షాలు కురుస్తాయంటున్నారు వెదర్ ఆఫీసర్స్. ఇక ఎన్లినో లానినో కండిషన్ ప్రస్తుతం లేవని, ఐఓడి న్యూట్రల్ గా ఉండడంతో వర్షాలు అధికంగా కురుస్తాయన్నారు. వచ్చే రోజుల్లో కూడా రాష్ట్రంలో ఎండలతో పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉత్తర దక్షిణ ద్రోణి అనేది ఏర్పడడం వల్ల, ద్రోణి యొక్క ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలోని అక్కడక్కడ అడపాదడప మనకి ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవడం అయితే జరుగుతూ ఉంది. నిన్న చూసుకున్నట్లయితే మనకి భద్రాద్రి కొత్తగూడెం మరియు హైదరాబాద్ పరిసర ప్రాంతాలైన మేడ్చల్ మల్కాజ్గిరి మరియు రంగారెడ్డి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటుగా ఈదురుగాలులతో కూడిన వర్షపాతం నమోదవడం జరిగింది. ముఖ్యంగా అత్యధికంగా మనకి భద్రాద్రి కొత్తగూడెంలోని 4 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదవడం జరిగింది. అలాగే మేడ్చల్ మల్కాజ్గిరి పరిసర ప్రాంతాల్లో మనకి 3 నుంచి 4 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదవడం జరిగిందనమాట. ద్రోణి యొక్క ప్రభావం ఈ 3 రోజులు కూడా వచ్చే అవకాశం ఉంది. దీని యొక్క ప్రభావం వల్ల మనకి ఈశాన్య తెలంగాణ జిల్లాలైన భద్రాద్రి కొత్తగూడెం, అదేవిధంగా ములుగు, జయశంకర్, భూపాలపల్లి, మనకి ఇంకా నల్గొండ ఈ పరిసర ప్రాంతాల్లోని అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటుగా ఈదురుగాలులతో కూడిన వర్షపాతం గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఒకవైపు ఎండలు, మరోవైపు ఈదురుగాళ్లతో కూడిన వర్షాలు కురవడంతో ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. మే 2వ వారం నుంచి ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని, మధ్యాహ్నం టైంలో బయటకి వెళ్లవద్దని సూచిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో చిత్రకారులు ప్రదర్శన నిర్వహించారు. హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ, ప్రెస్ క్లబ్, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం, పొలిటికల్ కార్టూనిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో ఆర్టిస్టులు చిత్రాలు గీశారు. ఈ ప్రదర్శనలో భారతదేశం గొప్పతనం, శాంతి, కులమతాల ఐకమత్యం గురించి వివరించారు. పాకిస్తాన్ ఉగ్ర కార్యకలాపాలను ప్రోత్సహిస్తుందని కార్టూన్, ఆర్ట్ వర్క్స్ చిత్రాల ద్వారా వివరించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని అజయ్ అందిస్తారు. ఉగ్రదాడిలో అమాయకమైన టూరిస్టులని ఉగ్రవాదులు పొట్టున పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే భారత ప్రభుత్వం కూడా దీనిపైన చాలా సీరియస్గా ముందుకెళ్తుంది. దేశవ్యాప్తంగా కూడా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్లో కూడా ఇటు చిత్రకారులు ఏదైతే ఉగ్రదాడికి నిరసనగా చిత్రకారులు ప్రదర్శన నిర్వహించారు. ప్రస్తుతం మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో చిత్రకారులు ఏర్పాటు చేసినటువంటి ప్రదర్శనలో ఉన్నాం. మొత్తం కూడా ఆర్టిస్టులు ఇక్కడ పూర్తి స్థాయిలో చిత్రాల ద్వారా ఒక మెసేజ్ని పోర్ట్రేట్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తము ఇటు ఆర్టిస్టులు, రైటర్లు, పోయెట్స్, దాంతోపాటు జర్నలిస్టులు అందరూ కూడా ఒక క్రియేటివ్ గ్యాదరింగ్ పేరుతో పెహల్గాం టెర్రర్ అటాక్కి నిరసనగా ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇందులో చాలామంది ఆర్టిస్టులు కూడా మనతో పాటు ఉన్నారు. పాల్గొన్నవారు మనతో పాటు ఉన్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మనతో ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, మెయిన్ ఈ పిక్చర్ సంబంధించి దీని ద్వారా ఏం మెసేజ్ మీరు ఇస్తున్నారు? అంటే మీరు చూసినట్టయితే ఇక్కడ పాకిస్తాన్ యొక్క పటం ఉంది. సో ఇక్కడ అవుట్ సైడ్ ఆఫ్ పాకిస్తాన్, అంటే పాకిస్తాను ప్రపంచానికి చాలా అందరికీ తెలిసినటువంటి విషయం. టెర్రరిజానికి పుట్టినిల్లులాగా పాకిస్తాన్ ప్రవర్తిస్తుంది. సో ఇక్కడ బయటి వాళ్ళు భయభ్రాంతులకు గురి కావడం అనేది, ఇక్కడ కళ్ళల్లో భయము, మనిషిలో భయము, సో ఈ రకంగా భయభ్రాంతులకు గురి చేయడం అనేది నేను ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నటువంటి విషయము. సో ముఖ్యంగా మన భారతదేశం అన్ని రకాల్లో కూడా చాలా పురోగతి చెందుతున్న ఈ క్రమంలో ఈ పాకిస్తాన్ అనే కీడ పురుగు ఎప్పుడు కూడా మనని అడ్డుకోనాలనే ఉద్దేశంతోటి ఈ ధైర్యంగా అఫీషియల్గా ఎదుర్కోలేక ఈ టెర్రరిజం అనే వైరస్ని మనకి అంటగట్టడం జరుగుతుంది. సో ఇలాంటి దురదృష్టకరమైనటువంటి విషయాలు మళ్ళీ జరగదు. పెహల్గాం ఒకటే కాదు, గత చరిత్రలో కూడా ఎన్నో సందర్భాలు మనం చూసినాము. కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా ఒకటై ఈ టెర్రరిజాన్ని అంతమొందించాలి. పాకిస్తాన్ లాంటి టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్నటువంటి దేశానికి కూడా తగిన గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో ఇక్కడ మేము ఆర్టిస్టులందరం కూడా ప్రెస్ క్లబ్ సోమాజిగూడలో గ్యాదర్ కావడం జరిగింది. ఈ గ్యాదరింగ్లో ఎంతమంది ఆర్టిస్టులు ఇందులో అటెండ్ అవుతున్నారు ఈ ఈవెంట్ సంబంధించి? అంటే ఇప్పటికీ దాదాపు 10-15 మంది వచ్చి వెళ్తున్నారు. ఈ ఫ్లోటింగ్ అనేది కంటిన్యూ జరుగుతుంది. అండ్ ఇది సాయంత్రం 7-7:30 వరకు కూడా జరుగుతుంది. అక్కడ క్యాండిల్ లైట్ తోటి ఇది ముగించడం జరుగుతుంది. ఇది మనం చూస్తున్నాం, పెయింటింగ్స్ ద్వారా కూడా మెసేజ్ ఇస్తున్నారు. మెయిన్గా పాకిస్తాన్ అంటే ఉగ్రవాదానికి పుట్టినిల్లు, పాకిస్తాన్ అంటే టెర్రరిస్టులకి కేర్ ఆఫ్ అడ్రస్గా పాకిస్తాన్ మారింది. సో ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్గా మొత్తం కూడా పిక్చర్స్ వేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మనతో పాటు మరికొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు. చెప్పండి, మెయిన్గా ఈ పిక్చర్ సంబంధించి మెయిన్ మోటో ఏంటి, మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? యాక్చువల్లీ ఇప్పుడు మన భారతదేశంలో అన్ని మతాల వాళ్ళు ఇక్కడ కలిసి జీవిస్తున్నారు. నేను సింబాలిక్గా ఇప్పుడు హిందూ దేశాలు కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, పీస్ కోరుకుంటున్నాయి అన్ని దేశాలు.
సో ఇతను ఒక్కని వల్లే ఇప్పుడు మన పెహల్గాంలో జరిగింది కదా, 26 మెంబర్స్ అమాయకులు చనిపోయారు. సో దాని కారణంగా ఇక్కడ ఆర్టిస్టులు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినాము హైదరాబాద్ ఆర్ట్ అసోసియేషన్ నుంచి. సో ఇతని వల్ల ఇన్ని కుటుంబాలు 26 మంది అనుకుంటున్నాం, కానీ 26 ఇంటూ ఒక్కొక్కరు కలిస్తే ఎన్ని వందల మంది ఎన్నో జరుగుతున్నాయి ఇతని వల్ల. ఇది చాలా క్లియర్గా మనం ఈ పిక్చర్లో చాలా క్లియర్గా చూడొచ్చు. దేశం మొత్తం కూడా ఇటు కుల మతాలకు అతీతంగా మత సామరస్యానికి ప్రతీకగా భారతదేశం ఉంటుంది. సో వివిధ వర్గాలకు సంబంధించిన వారందరూ కూడా దేశంలో నివసిస్తుంటారు. కానీ కేవలం ఒక పాకిస్తాన్ సంబంధించి ఈ టెర్రరిస్టుల వల్లనే మొత్తం విచ్ఛిన్నమైపోతున్న సిచ్యువేషన్, అమాయకమైన ప్రజలు చనిపోతున్నారు అనేది చాలా క్లియర్గా పిక్చరైజేషన్ చేస్తూ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పరిస్థితి. సో మనతో పాటు మరికొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు. చెప్పండి, ఈ పిక్చర్ సంబంధించి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు, అదేం చెప్తుంది? ఇది పీస్కు సింబాలిక్ యాక్చువల్గా బర్డ్ అనేది. ఆ బర్డ్ మన ప్రపంచంలో మనము ఏ కంట్రీతోటైనా కూడా మన శాంతియుత చర్చల ద్వారానే మనం ముందుకు వెళ్తున్నాం. అలాగే పాకిస్తాన్ నుంచి ఎన్ని ఆటంకాలు జరిగినా, ఎన్ని యుద్ధాలు జరిగినా, ఎన్ని మిలిటరీ కూడా ఈవెన్ వాళ్ళు అటాక్ చేసినా కూడా మన గవర్నమెంట్ చాలా మట్టుకు అంటే లైక్ పీస్గానే వెళ్ళింది. సో అలా పీస్గా ప్రపంచం మొత్తం పీస్గా ఉండాలి. సో ఇప్పుడు మన భారతదేశం అంతా వీఆర్ క్రైయింగ్ ఫర్ అంటే లైక్ జనరేషన్ వాళ్ళు మనము బాధపడుతూ మేము ఆర్టిస్ట్ తరఫు నుంచి, సో మా హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ నుంచి రమణారెడ్డి తరఫు నుంచి మేము దీన్ని వ్యక్తపరుస్తున్నాం మా యొక్క ఫీలింగ్స్ను. శాంతికి చిహ్నంగా భారతదేశం ఉంటుంది. ట్రేడ్ చేస్తూ ఎక్కువగా కూడా పిక్చరైజేషన్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దాంతోపాటు ఇటు టెర్రరిజం సంబంధించి స్టాప్ టెర్రరిజం అంటూ మెసేజ్ ఇవ్వడంతో పాటు మెయిన్గా సస్పీషియస్ స్ట్రేంజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళపైన ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి అనే మెసేజ్ కూడా పిక్చరైజేషన్ ద్వారా ఇస్తున్న సిచ్యువేషన్. ఎందుకంటే పెహల్గాం దాడికి సంబంధించి కూడా చాలా వరకు ముందుగా రెక్కి నిర్వహించారు. రెక్కి నిర్వహించిన తర్వాతనే ప్రీ ప్లాన్డ్గా ఇదంతా కూడా చేశారు టెర్రరిస్టులు అనేది చాలా క్లియర్గా కొంతమేరకు నిఘా వర్గాలు కూడా దాన్ని పూర్తిగా ఎస్టాబ్లిష్ చేశాయి. కాబట్టి ఎవరైతే అనుమానితులు కావచ్చు, సస్పీషియస్ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలి. మొత్తానికి ఈ పెహల్గాం దాడికి సంబంధించి ఎంటైర్గా ఏ విధంగా ప్రజలు ఉండాలి, దాంతోపాటు భారతదేశం అంటే శాంతిని కోరుకునే దేశము కేవలము పాకిస్తాన్ ఇటు టెర్రరిజానికి పుట్టినిల్లుగా ఉంటూ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తూ ఉగ్రవాదులకి పాకిస్తాన్ అడ్డాగా మారింది అనే మెసేజ్ ఇస్తూ మొత్తం ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్న సిచ్యువేషన్. సో మొత్తానికి చిత్రకారులు ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనకు సంబంధించి ఇటు హైదరాబాద్ సంబంధించి చాలామంది ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా పాల్గొంటున్నారు. వాళ్ళ చిత్రాల ద్వారా పూర్తిగా ప్రజలకి అవగాహన కల్పించడంతో పాటు ముఖ్యంగా పెహల్గాం ఉగ్రదాడికి సంబంధించి కావచ్చు, లేకపోతే భారతదేశం ఒక మోటో ఏంటిది అనేది పూర్తి స్థాయిలో కూడా చిత్రాలు ద్వారా వాళ్ళు మెసేజ్ ఇస్తున్నారు. కెమెరా పర్సన్ మహేష్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్. కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు సంగీత నాటక అకాడమీ చైర్మన్ అలేఖ్య పుంజాల. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో త్యాగరాజస్వామి జయంతి ఉత్సవాలను తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఘనంగా నిర్వహించింది. కళాకారులందరూ ఒకే వేదిక మీద కలుసుకునే అవకాశం కలిగిందన్నారు అలేఖ్య పుంజాల. సంగీత కార్యక్రమంలో త్యాగరాజ కృతులను ఆలపించారు కళాకారులు. అనంతరం కళాకారులకు శాలువాలు కప్పి సన్మానించారు అలేఖ్య పుంజాల. ఒకరినొకరు మనం చేయి పట్టుకొని మనం ముందుకు నడిస్తే మనం వి విల్ బికమ్ అ వెరీ స్ట్రాంగ్ వాయిస్. అది చాలా చాలా అవసరం అని నేను భావిస్తాను. మనం అందరం కలిసి కట్టుగా ఉంటే మన గొంతు ఎంతవరకైనా వెళ్ళొచ్చు. అందరికీ మనం వినిపించే విధంగా మనం మాట్లాడే ఒక అవకాశం వస్తుందని నేను భావిస్తున్నాను. అందుకనే ఈ కార్యక్రమాలు మనం నిర్వహించుకుంటే మీరందరూ తరచూ కలుసుకుంటూ ఉంటే ఒక అనుబంధం ఏర్పడుతుంది అని నేను నమ్ముతున్నాను. నాట్యమైన సంగీతమైన పరస్పరంగా మనం కలుసుకుంటూ ఉంటే డెఫినెట్లీ వీల్ ఆల్ ఫీల్ వీ బిలాంగ్ టు వన్ వెరీ బిగ్ ఫ్యామిలీ. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ మీరందరూ ఇక్కడికి వచ్చారు. ఈ కార్యక్రమాన్ని పెద్దలు ఎల్లా గారు, హరిప్రియ గారు, శోభరాజు గారు వీళ్ళందరూ ఒక మన పెద్ద కుటుంబానికి పెద్దలు, వీళ్ళందరూ నిలబడి మనల్ని నడిపిస్తూ ఉన్నారు. ప్రతి కార్యక్రమానికి ఇలాగే వారి చేయూతని, వారి
నిర్దేశం ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఏదున్నా కానీ ఇలా చేయండి అంటే మనం అందరం కలిసికట్టుగా మనం చేసుకునేటట్టు మనం ఒక కుటుంబంగా మనం స్థిరపడాలి అని నేను కోరుకుంటున్నాను. మన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఈ ఉన్న ప్రభుత్వం వాళ్ళు ఈ కళలకి కళాకారులకి ఏదో చెయ్యాలి, మనం అండగా ఉండాలి, మీరు చెయ్యండి, మేము ఉన్నాము మీ వెంటనే మీ వెంట మేము ఉన్నాము అని చెప్పి ప్రతిసారి చెప్తున్నారు. అందుకే ఈ చక్కటి కార్యక్రమాలు మేము రూపొందించుకోవడం జరుగుతూ ఉంది. సో ఇది ఒకటే కాదు, రానున్న కాలంలో ఇంకెన్నో కార్యక్రమాలు ఆర్ ఆన్ ద వే, వీఆర్ ప్లానింగ్. సో మ్యూజిక్ కానివ్వండి, డాన్స్ కానివ్వండి, థియేటర్ కానివ్వండి, మనం అంతా కలిసి నిర్వహించుకుందాం, జయప్రదం చేసుకుందాం. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. వివేక్ సైనిక్ ఫౌండేషన్ 5వ వార్షికోత్సవ వేడుకలు మాసబ్ ట్యాంక్లోని విజయనగర్ కాలనీలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో విఎస్ఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్ కలకోటి సత్యనారాయణ పాల్గొన్నారు. కోవిడ్ టైంలో ప్రారంభించిన వివేక్ సైనిక్ ఫౌండేషన్ విజయవంతంగా కొనసాగుతుందన్నారు కలకోటి సత్యనారాయణ. వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. పేద విద్యార్థులకు అన్ని రకాల సాయం చేస్తామని చెప్పారు. రానున్న రోజుల్లో ఫౌండేషన్ ద్వారా మరింత సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పారు కలకోటి సత్యనారాయణ. అది వివేకన్న, ఎందుకంటే రాబోయే రోజుల్లో దళిత బహుజనుల కోసం ఒక ముఖ్య నాయకుడిగా ఎదుగుతున్న మన వివేకన్న రాబోయే రోజుల్లో వారి అడుగుజాడలు నడుస్తామని మేము కానీ మా గోసంగి సంఘ నాయకులు కూడా అందరూ ఒక ప్రమాణం చేసి ఉన్నారు. అలాగే వారి ఆధ్వర్యంలో మా బాగ్రీ సాబ్ కానీ మా సిద్దికి సాబ్ కానీ ఎల్లవేళలా ఇలాంటి కార్యక్రమాలు మీరు చేస్తూ ఉండండి, మేము వెంట ఉంటామని వీళ్ళిద్దరు కూడా నా వెంట ఉండి నడిపిస్తున్నారు. నిజానికి భీమ్ సైనిక్ ఫౌండేషన్ ఒకటైతే వివేక్ సైనిక్ ఫౌండేషన్ అది పెట్టి 9 సంవత్సరాలు అయితే ఇది పెట్టి 5వ సంవత్సరం. ఇవాళ దానికి ఇంతమంది ఇక్కడ గుమిగూడి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. సబ్కో హరేక్కే నామ్ సే హరేక్కే పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నామమ్మా. हरेक को शुक्रिया अदा करते जो भी अटेंड हुए ये प्रोग्राम को. तो इस प्रोग्राम का आगाज़ करते हुए आज विवेक सैनिक फाउंडेशन 5वां सालगिरह है. इस मौके पे यहाँ जो तस्वीर फरमाए सबको कई दिल से शुक्रगुजार है. ఈ యొక్క వివేక్ సైనిక్ ఫౌండేషన్ అనేది 5 సంవత్సరాల నుండి చాలా ప్రజలకు సేవ చేయడంలో చాలా చక్కగా పనిచేస్తున్నారు. కోవిడ్ నుండి వారి యొక్క సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా విద్యార్థులకి విద్య చెప్పించడంలోనూ, అదేవిధంగా పేద ప్రజలకి మొన్ననే అంబేద్కర్ జయంతి రోజు కూడా వారికి భోజనాలు కూడా అరేంజ్ చేస్తూ ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు వివేక్ సైనిక్ ఫౌండేషన్ చేస్తున్నారు. काका हमारे वेंकट स्वामी साहब ने जो रियासत आंध्र प्रदेश के लिए जो काम किए हैं उसे कभी भी जो है लोग भूल नहीं सकते हैं. उसके बाद उनके जो लड़के जो हैं विनोद साहब और विवेक साहब और वंशी बाबू भी, ये लोग भी जो है ख़ास तौर से गरीब आवाम के लिए अनथक कोशिश कर रहे हैं, रात दिन काम कर रहे हैं. और अंबेडकर साहब के जो है भीमराव अंबेडकर साहब डॉक्टर साहब के रास्ते पे चल रहे हैं. आज आप देख रहे हैं कि ख़ास तौर से आज जो अंबेडकर कॉलेज जो कायम किए हैं उसके अंदर तालीम में आगे बढ़ने के लिए ख़ास तौर से गरीब लोगों के लिए बेइंतहा मौके हैं. हर किस्म के जो है आपको एडमिशन में जो है वहाँ पर मदद मिल सकती है. హైదరాబాద్ చిక్కడపల్లిలోని త్యాగరాయ గాన సభలో మహా పెరియవ కథ పేరిట కంచి జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి జీవిత చరిత్రపై నాటకాన్ని ప్రదర్శించారు. సూత్రధార్ ఆధ్వర్యంలో 75 నిమిషాలు జరిగిన నాటకాన్ని హిందూ గణేశన్ రచించగా ప్రముఖ నాటక రంగ గురువు వినయ్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ నాటకంలో మహా పెరియవ చేసిన బోధనలు, ఆధ్యాత్మిక ప్రవచనాలను కండ్లకు కట్టినట్టు చూపించారు కళాకారులు. ఈ నాటకాన్ని చూసిన ప్రేక్షకులు కళాకారులను అభినందించారు. ఒక దీపం మధ్యలో పెట్టి భజనలు చేస్తూ చుట్టూ తిరుగుతారు. అది ముగిసిన తర్వాత ఒక భాగవత లేదా ఒక ఊరికి పెద్ద ఆ దీపాన్ని ఎత్తుతారు. ఆ దివ్య దృశ్యాన్ని హైదరాబాద్ చిక్కడపల్లిలోని త్యాగరాయ గాన సభలో మహాపెరియవ కథ పేరిట కంచి జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి జీవిత చరిత్రపై నాటకాన్ని ప్రదర్శించారు.
సూత్రధార్ ఆధ్వర్యంలో 75 నిమిషాలు జరిగిన నాటకాన్ని హిందూ గణేశన్ రచించగా ప్రముఖ నాటక రంగ గురువు వినయ్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ నాటకంలో మహాపెరియవ చేసిన బోధనలు, ఆధ్యాత్మిక ప్రవచనాలను కండ్లకు కట్టినట్టు చూపించారు కళాకారులు. ఈ నాటకాన్ని చూసిన ప్రేక్షకులు కళాకారులను అభినందించారు. రెండు పూటలు భోజనం పెడతారు మఠంలో. మీరు 13 వయసులో సన్యాసం స్వీకరించారు. ఆ వయసులో అబ్బాయిలు గోళీలు మరి చాలా కాలంగా పెండింగ్లో ఉన్న 57 డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్. తమ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 9న ఇందిరా పార్క్ దగ్గర ఉద్యోగ సంఘాలతో ధర్నా చేస్తామన్నారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఉద్యోగ గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల జేఏసీ రాష్ట్ర స్థాయి ఉద్యోగుల సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 205 ఉద్యోగ సంఘాల నాయకులు హాజరయ్యారు. తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని తీర్మానం చేశారు ఉద్యోగ సంఘాల నేతలు. ప్రభుత్వం తమ డిమాండ్స్ నెరవేర్చకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిస్తామని హెచ్చరించారు. ఎంతవరకు ప్రభుత్వాన్ని ఒప్పించి నయానా భయానా మనం సమస్యలు పరిష్కరించుకుందామన్న సోయి మనందరికీ ఉండాలి. మనం ఎట్లా బలోపేతం చేద్దాం ఈ జేఏసీని, ప్రభుత్వాన్ని ఎట్లా ఒప్పిస్తాం, ఏదైనా జనం వచ్చినా ఏదొచ్చినా సంఘ నాయకుడిగా కొట్టాడవలసిందే. మనం హక్కులను సాధించుకునేదాకా మనం విశ్రమించేది లేదు. ప్రభుత్వానికి నయానా భయానా మన సమస్యలు పరిష్కరించుకుందాం, దానిలో బేషం లేదు. మీ సంక్షేమ పథకాలు ఇవ్వండి, మీరు ప్రజలకు ఎన్ని ఇస్తే అంత మంచిది. ఎందుకంటే ప్రజలు కూడా మాతో భాగమే, కానీ మా జీతభత్యాలు ఇచ్చిన తర్వాత సంక్షేమాన్ని చూడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది. మనం రేపు జరగబోయే కార్యక్రమానికి, రేపు మనం జరగబోయే మహాధర్నాకు, రేపు ప్రత్యక్ష ఉద్యమానికి మీ అందరి మద్దతు కోరాలని మొత్తం అన్ని ఉమ్మడి జిల్లాల్లో ఒకరోజు మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వర్తించేసి జూన్ 9th రోజు పెద్ద మొత్తంలో హైదరాబాద్లో కార్యక్రమాన్ని తీసుకొని ఆ కార్యక్రమంలోనే తర్వాత కార్యక్రమాన్ని తీసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తూ, మరి ముఖ్యమంత్రి గారు చాలా గౌరవంగా సబ్ కమిటీ వేసినప్పటికీ కూడా సబ్ కమిటీలో చలనం లేకపోవడం, మరి డేట్ల మీద డేట్లు ఇవ్వడం, దీన్ని అందరూ కూడా ఖండించడం జరిగింది. మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఎందుకంటే వారిపైనే మాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది, నిజాయితీపరంగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేయండి. మీరు అందరూ రాష్ట్రం ఆర్థిక పరిస్థితులు బాగాలేవన్నారు, మేము అర్థం చేస్తున్నాం. కనీసం ఆర్థిక ఇతరైన సమస్యలు మాట్లాడదామన్న సమయం కూడా మరి సబ్ కమిటీకి లేదా అని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వచ్చే నెల 9వ తేదీ మహాధర్నా కూడా ఇందిరా పార్క్లో జరగబోతూ ఉంది. దానికన్నా ముందు జిల్లా వ్యాప్తంగా మరి జిల్లా సమావేశాలు, నల్ల బ్యాడ్జీలు, ఇవన్నీ కార్యకలాపాలు కూడా ఇవ్వడం జరిగింది. కనీసం 20,000 రూపాయల బిల్లు పాస్ అయ్యే అవకాశం లేదు. మరి గత నెల నుంచే ఏప్రిల్ 1 నుండే డైలీ 20 కోట్ల రూపాయల బిల్లు పాస్ చేస్తామన్నారు, కానీ ₹1 పాస్ చేస్తే ఒట్టు. మరి సంక్షేమ పథకాలు మోసే బాధ్యత మా పైన ఉంది, జవాబాదారీ వ్యవస్థలో ఉన్నాం, జీతభత్యాలు తీసుకుంటున్నాం. కాబట్టి వేతనాలు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎన్ఐఆర్డీ ఉద్యోగులు. కుటుంబ పోషణ కూడా కష్టంగా మారిందంటున్నారు. హైదరాబాద్లోని ఎన్ఐఆర్డీ క్వార్టర్స్లో పనిచేస్తున్న ఉద్యోగులకు, పెన్షనర్లకు జీతాలు నిలిపివేసింది మేనేజ్మెంట్. ఆఫీసర్లు, ప్రొఫెసర్లకు, సైంటిస్టులకు, ఆఫీస్ సిబ్బందికి, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు బంద్ చేశారు. రాజేంద్రనగర్లోని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థలో పనిచేస్తున్న 650 మంది ఉద్యోగులకు జీతాలు నిలిపివేసింది ఎన్ఐఆర్డీ యాజమాన్యం. 300 మంది రిటైర్డ్ ఉద్యోగులకు కూడా పెన్షన్లు జమ కాలేదు. పంచాయతీరాజ్ ప్రాజెక్టులో పనిచేసే రీసెర్చ్ స్కాలర్స్ కు దాదాపు 3 నెలలుగా స్టైఫండ్ నిలిపివేశారు. నెలల తరబడి వేతనాలు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగులు, పెన్షనర్లు. 2023
2025-26 సంవత్సరానికి ఎన్ఐఆర్డీకి ఇవ్వాల్సిన 78 కోట్ల రూపాయల గ్రాంటును నిలిపివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న బడ్జెట్ సమావేశాల్లో తెలిపింది. ఆదాయ వనరులను సమకూర్చుకోవాలని సూచించింది కేంద్రం. కానీ ఏప్రిల్లో సంస్థకి ఎలాంటి ఆదాయం రాకపోవడంతో ఈ నెల 1న ఉద్యోగుల ఖాతాలో జీతాలు పడలేదంటున్నారు ఉద్యోగులు. Apart from that also, why the salary and the pension is delayed? Pensioners, there won't be any problem. Government of India will take. Now the question is, after disengagement of the NIRDPR, who is going to pay our pension? Either the Government of India or NIRD. ఉద్యోగులకు సంస్థ నిర్వహణకు ప్రతి నెల 7 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. ఉద్యోగులు పెన్షనర్ల జీతభత్యాల కోసం ఎన్ఐఆర్డీ కార్పస్ ఫండ్ లో ఉన్న 500 కోట్ల రూపాయల నుంచి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగులు. అయితే దీనికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదని యాజమాన్యం తెలిపింది. హైదరాబాద్ తో పాటు ఢిల్లీ, అస్సాం, బీహార్ ప్రాంగణాల్లో కూడా ఉద్యోగులకు జీతాలు నిలిపివేసింది ఎన్ఐఆర్డీ. గత 35 ఏళ్ల దాకా ఎన్ఐఆర్డీలో నేను సర్వీస్ చేయడం జరిగింది. నేను ఎప్పుడు చూడనటువంటి ఎన్ఐఆర్డీ గతంలో ఇలాంటివి పరిస్థితులు ఎప్పుడు రాలేదు. కానీ ఆల్ ఆఫ్ సడన్ మాకు పెన్షనర్ అనగానే మీకు తెలుసు 60 ఏళ్ళ తర్వాత మనిషి యొక్క బాడీ తత్వాన్ని రోజు రోజుకు దిగజారిపోతుంటుంది. అలాంటి పరిస్థితి దృష్టిలో పెట్టుకొని డీజీ గారు మాకు పెన్షనర్ ఎందుకు ఆపారో అన్నది మీ విజ్ఞతకే వదిలేయడం జరుగుతుంది. ఎన్ఐఆర్డీ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు, పెన్షనర్లు జీతాలు అందక కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత అధికారులు తక్షణం స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్ఐఆర్డీలో ప్రోగ్రామ్స్ చేసిన 60 మందికే జీతాలు చెల్లించారని, మిగిలిన ఉద్యోగులకు కూడా శాలరీస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగులు. 35 ఏళ్ళు నాకు అన్నం పెట్టిన ఇన్స్టిట్యూట్ గురించి ఈ రోజున్న ఈ దీనస్థితిని చూసి చలించిపోయి నేను మాట్లాడుతున్నానండి. ఇటువంటి పరిస్థితి నేను ఇన్నేళ్లలో చూడలేదు. ఈరోజు పెన్షనర్స్కి పెన్షన్ లేదు, ఈరోజు వేశారు పెన్షన్. ఎంప్లాయీస్కి కూడా ఎవరైతే ఈ నెలలో ప్రోగ్రామ్స్ చేశారో వాళ్ళకి మటుకే ఇచ్చారో, మిగతా వాళ్ళకి ఇవ్వలేదు. 600 మంది ఎంప్లాయీస్ ఉంటే 300 మంది పెన్షనర్స్ ఉంటే వీళ్ళకి 60 మందికి వాళ్ళకి వేశారట. మినిస్ట్రీ నుంచి క్లియర్ ఆర్డర్స్ ఉన్నాయి, అందరికీ జీతాలు ఆపొద్దు ఇవ్వండి అని. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, మినిస్ట్రీకి కూడా ఎన్నోసార్లు రాశాను ఈయన చేసే అరాచకాలు మామూలుగా లేవు అని. అయినా ఎవరూ పట్టించుకోలేదు. కేంద్ర ప్రభుత్వం, ఎన్ఐఆర్డీ యాజమాన్యం స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగులు, పెన్షనర్లు. జీతాలు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు. పహల్గాం ఉగ్రవాదుల దాడి తర్వాత పరిణామాలు మారుతున్నాయి. ఓవైపు త్రివిధ దళాలతో పాక్పై మెరుపు దాడి చేయడానికి సిద్ధంగా ఉండగా, పాకిస్తాన్కు చెందిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్పై కూడా ఫోకస్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం. పాక్కు చెందిన కొందరు సెలబ్రిటీల ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఛానల్స్ను ఇండియాలో బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. మత ఘర్షణలు, విద్వేషపూరిత వాతావరణాన్ని కల్పించే విధంగా కంటెంట్ ఉన్న వాటిపై నిఘా పెట్టారు అధికారులు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చర్యలు తీసుకుంటోంది కేంద్ర ప్రభుత్వం. అందులో భాగంగా సోషల్ మీడియా స్ట్రైక్ విధించింది. ఇప్పటికే పాకిస్తాన్ ప్రభుత్వం పాక్ రక్షణ మంత్రి ఎక్స్ అకౌంట్లపై బ్యాన్ విధించింది కేంద్రం. సెలబ్రిటీల ఇన్స్టా అకౌంట్స్ పై దృష్టి కూడా పెట్టింది. హనియా అమీర్, మహీరా ఖాన్ ఇన్స్టా అకౌంట్స్ ను నిషేధించింది కేంద్ర ప్రభుత్వం. పాకిస్తాన్ కు చెందిన కొందరు సెలబ్రిటీలు సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ ద్వారా నకిలీ ఫోటోలు, వీడియోలు టెలికాస్ట్ చేసి ప్రచారం చేస్తున్నట్టు గుర్తించింది భారత ప్రభుత్వం. దాదాపు పాక్ కు చెందిన 26 యూట్యూబ్ ఛానల్స్ ను నిషేధించింది. ఫేక్ వార్తల ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని గుర్తించారు అధికారులు. సోషల్ మీడియాతో దేశ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నందున రానున్న రోజుల్లో మరిన్ని ఛానల్స్ పై బ్యాన్ విధించే అవకాశం ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్. పాకిస్తాన్లో వీడియోలు చేసి ఇండియాలో చేసినట్లు ప్రొజెక్ట్ చేస్తున్నారని తెలిపారు సైబర్ నిపుణులు. భారత్లో ఉన్న యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ను రెచ్చగొట్టే విధంగా కంటెంట్ చేస్తున్నారని తెలిపారు. ఆర్మీ అధికారులకు, వారి కుటుంబ సభ్యులపై సైబర్ ఫ్రాడ్ కు పాల్పడే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు సైబర్ నిపుణులు. ప్రాపగెండా వీడియోస్ ఏంటంటే పాకిస్తాన్ కూడా అటు ఇటుగా ఇండియాలాగే ఉంటుంది. అక్కడ అట్మాస్ఫియర్ కానివ్వండి, అక్కడ టెరైన్ కానివ్వండి, మొత్తం ఇండియాలాగే ఉంటుంది. సో అక్కడ ఏ ఒక వీడియోలు షూట్ చేసి మన ఆర్మీ జవాన్ బట్టలు వేసుకొని
అక్కడ ఉన్నవాళ్ళు వేసుకొని మన దేశానికి అగెనెస్ట్గా మాట్లాడుతున్నట్టు, మాకు లేదంటే మా మిలిటరీలో సరిగ్గా మాకు ఫుడ్ పెట్టట్లేదు, మాకు ఇది ఇవ్వట్లేదు అని చెప్పి అలాంటి ప్రాపగెండా వీడియోస్ కానివ్వండి, లేదంటే ముస్లింల మీద, లేదంటే ఇక్కడ ఉన్న కమ్యూనల్ రైట్స్ జరగడానికి, రేపొద్దున యుద్ధం కనుక స్టార్ట్ అయితే మనల్ని డివైడ్ చేయడానికి రకరకాల ఈ వీడియోలు వాళ్ళు సర్క్యులేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ ట్విట్టర్లో కానివ్వండి కొన్ని చాలా మటుకి ఛానల్స్ని వాళ్ళు బ్లాక్ చేయడం జరిగింది. పాకిస్తాన్కు చెందిన కొందరు ఇండియాను పొగుడుతూ వీడియోలు చేసి అప్లోడ్ చేస్తున్నారని, వాటికి వ్యూస్ రూపంలో వచ్చే డబ్బును ఉగ్ర కార్యకలాపాలకు వాడుతున్నారని గుర్తించారు అధికారులు. పాకిస్తాన్కు చెందిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ను బ్లాక్ చేయాలని సూచిస్తున్నారు. ఎవరన్నా పొగిడితే కనుక అతిగా సంతోషాన్ని తట్టుకోలేం, దుఃఖాన్ని తట్టుకోలేం. పాకిస్తాన్ వాళ్ళు మనల్ని పొగుడుతున్నారా అని విపరీతంగా వ్యూస్ చూడటం మూలన వాళ్ళకి రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఆ రెవెన్యూని మళ్ళీ వాళ్ళు మనకి అగెనెస్ట్గానే యూజ్ చేస్తున్నారు. వాళ్ళు సంపాదించిన డబ్బు పెట్టట్లేదు, జస్ట్ మన మీద వచ్చిన సంపాదనని మళ్ళీ మన దేశానికి అగెనెస్ట్గా పెడుతున్నారు. కాబట్టి 100% ఎవరైనా సరే ఫాలో చేసినా సరే పాకిస్తాన్ ఛానల్స్ని ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ ఈ ఎక్స్లో కానీ ఏమైనా ఫాలో చేస్తే 100% అన్ఫాలో చేయాలి, బ్లాక్ చేయాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్ సోషల్ మీడియాపై పూర్తిగా బ్యాన్ విధించే అవకాశాలు ఉన్నాయంటున్నారు సైబర్ ఎక్స్పర్ట్స్. దేశ భద్రత, ఇంటర్నల్ వివరాలు లీక్ అయ్యే అవకాశం ఉన్నందున సోషల్ మీడియాపై నిఘా పెంచింది మోదీ ప్రభుత్వం. వేసవి రాగానే ముందుగా గుర్తొచ్చేది మామిడి పండ్లు. అయితే కొంతమంది రైతులు, వ్యాపారులు పండ్లు మక్కడానికి రాకముందే కెమికల్స్తో మగ్గబెడుతున్నారు. పట్టణాల్లో ఎక్కువ శాతం మామిడి పండ్లు కృత్రిమంగానే పండ్లని అమ్ముతున్నారు. వాటిని తినడం వల్ల అనారోగ్యం బారిన పడుతున్నారంటున్నారు నిపుణులు. మామిడి పండ్ల సీజన్ వచ్చేసింది. సమ్మర్ సీజన్లోని దొరికే మామిడి అంటే ఇష్టపడని వారుండరు. అయితే పైకి పచ్చగా బంగారు వర్ణంతో నిగనిగలాడుతూ కనిపిస్తున్నాయి ఈ మామిడి పండ్ల లోపల కాలకుట విషం ఉంటుంది. రంగు చూసి పొంగిపోయి తింటే రసాలు ఊరాల్సినవి కాస్త రుచి పచి లేకుండా చప్పగా ఉంటున్నాయి. బయట ఆకట్టుకునే తొక్క ఉంటున్నా వాటిలో తీయదనం మచ్చుకైనా ఉండడం లేదు. నిషేధిత కాల్షియం కార్బైడ్తో పాటు ఇతర ఇథిలిన్ రైపనర్లతో మగ్గబెట్టడంతో పైన నిగనిగలాడుతూ కనిపిస్తున్నాయి మామిడి పండ్లు. మేలో రావాల్సిన మామిడి పండ్లు హైదరాబాద్ ప్రధాన మార్కెట్లోకి మార్చి నుంచే కనిపిస్తున్నాయి. గ్రామాల్లో గాలి దుమారానికి రాలిన మామిడికాయలతో పాటు పక్వానికి రాకముందే కోసిన మామిడికాయలను కొంటున్నారు వ్యాపారులు. వాటిని మగ్గబెట్టేందుకు నిషేధిత కెమికల్స్ వినియోగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా మామిడి అమ్మకాలు జరిగే జగిత్యాల, కరీంనగర్, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, మంచిర్యాల జిల్లాల్లోని మార్కెట్లతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ వ్యాపారులు ఇవే పద్ధతులు అనుసరిస్తున్నారు. దీంతో వాటిని తింటున్న జనం రోగాల పాలవుతున్నారు. సహజంగా పండిన మామిడి పండ్లు పసుపు లేత ఆకుపచ్చ రంగు కలిగి లోపల పండు మొత్తం పక్వం వచ్చి ఉంటుంది. పండును ఒత్తితే కొద్దిగా మెత్తగా ఉంటుంది. ఎక్కువ రోజులు నిల్వ ఉన్నా త్వరగా పాడైపోదు. సహజంగా మగ్గిన పండ్ల వాసన కొంత దూరం వరకు వస్తుంది. కాల్షియం కార్బైడ్, ఎథిలిన్ పనర్ వాడిన పండ్లకు మామిడి పండ్లకు వచ్చే సహజ వాసన రాదు. పండు మొత్తం అట్రాక్టివ్ గా లేత పసుపు రంగులో ఉంటుంది. పైకి మగ్గినట్లుగా కనిపించినా లోపల అపరిపక్వంగా, రుచి పుల్లగా ఉంటుంది. పండు తొక్క మడతలు లేకుండా ఉండి గట్టిగా ఉంటుంది. ఈ పండ్లు త్వరగా పాడైపోతాయి. కార్బైడ్ తో మగ్గించిన పండ్లు హెల్త్ పై తీవ్ర ప్రభావం చూపిస్తాయంటున్నారు నిపుణులు. మెగ్నీషియం కార్బైన్స్ ప్రభావం ఎక్కువై అనేక అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు. శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గి ప్రధాన అవయవాల పనితీరుపై ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు. మార్చి నుంచే మార్కెట్లోకి మామిడికాయలు సహజంగా పక్వానికి వస్తేనే పండుగ మారి తీపిదనం వస్తోంది. మామిడి రకాల్లో చాలా వరకు మే నెలలోనే పక్వానికి వస్తుంటాయి. పక్వానికి వచ్చిన కాయలే సహజ పద్ధతి పండ్లుగా మారుతాయి. కానీ చాలా మంది రైతులు గాలి దుమారానికి కాయలు రాలుతాయని పక్వానికి వచ్చే వరకు చూస్తే పురుగు వస్తుందనే భయంతో కాయ సైజు పూర్తిగా పెరగక ముందే తెంపుతున్నారు. కొన్ని రకాల హైబ్రిడ్ మామిడి కాయలను మార్చ్, ఏప్రిల్ నెలల్లోనే కోసి మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. పక్వానికి రాని కాయలను వ్యాపారులు కొనుగోలు చేసి కార్బైడ్, ఎథిలిన్ రైపనర్లను వినియోగించి పసుపు పచ్చ రంగులోకి మారేలా మగ్గబెడుతున్నారు. దీంతో 2-3 రోజుల్లోనే రంగు మారినప్పటికీ రుచి మాత్రం ఉండడం లేదు. వీటిని ఎక్కువ ధరకు అమ్మేస్తూ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో కాల్షియం కార్బైడ్ వినియోగంపై ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే ఆ తర్వాత వేరువేరు పేర్లతో మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన ఎథిలిన్ రైపనర్లను వ్యాపారులు వినియోగిస్తున్నారు.
కాయలను మగ్గబెట్టడానికి ఈఎన్ రైప్ అనే ఫ్రూట్ రైపనర్ మాత్రమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. కానీ చైనా నుంచి దిగుమతి అవుతున్న అనేక రైపనర్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. స్టార్ రైప్, మ్యాంగో కింగ్ లాంటి రైపనర్లను నీళ్లలో ముంచి తీసి మామిడికాయల మధ్య పెడితే కాల్షియం కార్బైడ్ తో సమానంగా పనిచేస్తున్నాయి. స్టార్ రైప్ కూడా ఒక రకంగా కాల్షియం కార్బైడ్ అనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి సీజన్లో ఈ దందా నడుస్తున్నా ఫుడ్ సేఫ్టీ అధికారులు హోల్సేల్ మార్కెట్ల వైపు కన్నెత్తి చూడడం లేదు. బత్తాయి పండ్లు పండినా రైతు ముఖం పండటం లేదు. గతేడాది టన్నుకు 50,000 పలికిన బత్తాయి ఈ సంవత్సరం మాత్రం 26,000 నుంచి 30,000 మధ్య పలుకుతోంది. దీంతో బతుకు తెరువు ప్రశ్నార్థకంగా మారిందంటున్నారు బత్తాయి రైతులు. పండ్లలో రుచిగా ఉండే బత్తాయి ఇప్పుడు రైతులకు చేదుగా మారుతోంది. గత ఏడాది టన్నుకు 50,000 నుంచి 60,000 వరకు పలికిన బత్తాయి ఇప్పుడు 26 నుంచి 30,000 మధ్య ఉంది. పెట్టుబడులు పెరిగినా ధరలు పడిపోవడంతో తమకు మిగిలేది నష్టాలేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రావడం లేదంటున్నారు. మార్కెట్కు వచ్చే ఖర్చులు భరించలేని స్థితిలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా బాటసింగారం మార్కెట్లో టన్ను బత్తాయి ధర హైయెస్టుగా 31,000 పలికింది. కనిష్ట ధర 26,000 పలికింది. బాటసింగారం పండ్ల మార్కెట్కు నల్గొండ, మహబూబ్ నగర్తో పాటు ఏపీ నుంచి ఎక్కువగా బత్తాయి వస్తుంది. అయితే కొందరు వ్యాపారులు సిండికేట్ అయి తమకు ధర రాకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. దానికి తోడు మార్కెట్లో కూలీల ఖర్చు, తోటలో బత్తాయి తెప్పించిన ఖర్చు, లారీ కిరాయిలు పోను తమకు పెద్దగా గిట్టుబాటు కావడం లేదంటున్నారు రైతులు. 6 టన్నుల 8 క్వింటాలు తీసుకొస్తే ఒక 2 టన్ను 3 టన్నులేమో 29,30,000 పోయింది. ఒక 4 టన్నులేమో 29,000 టన్ను పోయింది అన్నట్టు. అయితే మాకు 2 లక్షల వరకు వస్తుంది అన్నట్టు. అన్ని కమిషన్ అవన్నీ బాగానే 1,50,000 దాకా రావచ్చు అన్నట్టు. కిరాయి 18,000, అక్కడ లేబర్ 15,000, కమిషను 20,000 పోతుంది. ఇక్కడ మళ్ళీ అమాలి ఖర్చులు ఒక 4,000, మొత్తం 50,000-60,000 దాకా ఖర్చు వస్తుంది. ఏం గిట్టుబాటు రావడం లేదు. ఇంకా ఎట్లా చేయాలి? రేట్లు తక్కువపోతున్నందుకు చాలా నష్టపోతున్నాం. బాటసింగారం పండ్ల మార్కెట్కు గతంలో వచ్చినంత బత్తాయి రావడం లేదని చెప్తున్నారు వ్యాపారులు. పోయిన ఏడాది ఈ సీజన్ నాటికి డైలీ 100 లారీల బత్తాయి వచ్చేదని, ప్రస్తుతం 30 లారీల వరకే వస్తుందంటున్నారు. బత్తాయి ధరలు మార్కెట్లో క్వాలిటీ ఆధారంగా ధర ఉందంటున్నారు వ్యాపారులు. మార్కెట్ పరిస్థితి అంటే గత సంవత్సరం లెక్క లేదు. ఈ సంవత్సరం అన్నిటికీ కొంచెం డౌన్ ఉంది. రైతులకు కూడా ఆడిగాడికే వస్తుంది. ఏమి ఆదాయం అయితే ఎవరికి ఏం లేదు. కొనుగోలుదారులు అంతే ఉన్నారు, రైతులవి అంతే ఉన్నారు. సేట్ల కూడా అదే విధంగా ఉంది. ఈ పోయిన సంవత్సరం రేటుకు ఈ సంవత్సరం రేటుకు చాలా డౌన్ ఉంది. పోయిన సంవత్సరం 40, 35, 45 అట్లా అమ్మేది. ఈ సంవత్సరం 20 నుంచి 25, 28, 30, 35 వరకు రేటు నడుస్తుంది. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రావటం లేదని, ప్రభుత్వం తమకు మద్దతు ధర ఇవ్వాలని కోరుతున్నారు బత్తాయి రైతులు.